నమస్తే మేడం. మాది విశాఖపట్నం. నా పేరు సీతారామలక్ష్మి. విషయం ఏంటంటే, రీసెంట్గా మేడం గారు ఒక బాబుతోటి పాపతోటి ఆత్మహత్య చేసుకున్నారు. చేసుకొని ట్రైన్ కింద పడి చనిపోవడం జరిగింది. ఆ మేడం గారికి ₹1,00,000 జీతం రావచ్చు. భర్త అవుట్ ఆఫ్లో సంపాదించవచ్చు. ఆవిడకి మంచి పరువు ప్రతిష్టలు ఉండొచ్చు. ప్రాపర్టీస్ ఉండొచ్చు. వెల్ సెటిల్ ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు. కానీ అన్నీ పక్కనెడితే ఆవిడ ఒక ఆడ మనిషి అనేది మాత్రం నిజం. ఆవిడకి అన్ని బాధలు ఉంటాయి. అందరూ భార్యాభర్తలు తల్లి నలుగురు హ్యాపీగా సినిమాలకు వెళ్తారు, షికార్లకు వెళ్తారు. ఆయన కూడా ఇక్కడే ఫ్యామిలీతోటి ఉండి తల్లి నలుగురు హ్యాపీగా ఉంటే బాగుండేది. అవుట్ ఆఫ్ అయితే కొంచెం అమౌంట్ ఎక్కువ వస్తుందని మరి ఆయన అక్కడ జాబ్ చేస్తున్నారేమో. ఏదైనా అవని ఆవిడకి ఎన్ని బాధలైనా ఉండి ఇప్పుడు దిగే వాళ్ళకి తెలుస్తుంది లోతు ఎంత అని. పైనుంచి అంత లోతు ఉందా ఇంత లోతు అందా అనే వాళ్ళకి ఏమీ తెలియదు. ఇప్పుడు ఏమంటున్నారు అందరూ, వెల్ సెటిల్ ఫ్యామిలీ, జీతం ఉంది, పెద్ద టీం లీడరు, మేడం సాఫ్ట్వేరు, అలాగా ఇలాగా అంటున్నారు. అనడానికి ఏముంది, నరవలేని నాలిక 100 రకాలుగా అంటుంది. అది మనం పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ మేడం గారికి ఎన్ని బాధలున్నా బాబుని పాపని వదిలేసి, నేనేదో శనికావేశంలో చేశాను బాబు, నాన్నగారు మీరు మొత్తం కుటుంబం అంతా హ్యాపీగా కలిసి ఉండండి, బాగా చదువుకోండి, చదువులో రాణించండి, జాబులు సంపాదించుకోండి, నేను చేసిన పొరపాటు మన్నించండి, నేను చేసిన పని ఎప్పుడు అలాంటి తొందరపాటు పనులు మీరు చేయకండి అని పిల్లలకు ఒక్క లెటర్ రాసేసి పెట్టేసి, ఆవిడ బాధల కొలది ఆవిడ ఏమైపోయినా అది ఆవిడ జీవితం. ఇప్పుడు నా ప్రాణం నా ఇష్టం, నాకు ఎప్పుడు బాధ ఉంటే అప్పుడు పోతాం, తర్వాత విషయం అది. కానీ అంత కని పెంచితే మాత్రం పిల్లల్ని అలా చేయడం దానికి అసలు ఆవిడకి హక్కే లేదు. ఆ విషయంలో ఆవిడ చాలా పెద్ద పొరపాటు చేశారు. అది చిన్నప్పటి నుంచి బాబుని 9 నెలలు మోసి కని పెంచి, పాపను 10 నెలలు మోసి కని పెంచి, ఒక్కొక్కరిని ఒక 20 సంవత్సరాల లోపు పెంచి అలా ఎలా చేసేస్తారో నాకైతే అర్థం అవ్వలేదు. ఇంకా శనికి ఆవేశం, ఇంకా శనిదేవుడి నెత్తి మీద ఉంటే ఎవరైనా చేయలేరు. ఆ టైంలో ఎవరైనా అంతే. కానీ మేడం గారు మాత్రం పిల్లలైనా దిక్కుమాలోలా, నానమ్మ ఉన్నారు, అమ్మమ్మ ఉంది, మామయ్యలు ఉన్నారు, తండ్రి ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆవిడ బాధకొలది ఆవిడ ఏదన్నా అయిపోయినా మాట వరుసకి కనీసం ఆ పిల్లల్ని ఉంచేస్తే మాత్రం బాగుండేది. పిల్లలతో అలా చేయడం అనేది మరి నచ్చలేదు, పద్ధతిగా లేదు. మేడం గారు మీ ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కానీ పిల్లల్ని అలాగా చేయడం అసలు అది భగవంతుడు కూడా మిమ్మల్ని మెచ్చడు. అసలు మీ గొప్పతనం ఏముందండి? మీరు అంటే మీతో సావుకు కూడా రెడీ అయిపోయారంటే మీ ముగ్గురు బాండింగ్ మామూలు బాండింగ్ కాదండి. చాలా గొప్ప అయిన బంధం మీది. అందుకనే పిల్లలు మీ మాటని మీతోటి వచ్చేసారు. కానీ నాకే ఉన్నాను, చిన్న హెల్త్ ఇష్యూ ఉంది. అలాగని హెల్త్ ఇష్యూ అంటే ఏదో పొరపాటు అయింది కాదు, గుండె ఆందోళన. ఏ టైంలో అన్నా ఇది అయిపోతాను నాకు తెలుసు. మా బాబుకి 22 సంవత్సరాలు, నాకు 2 బాబులే. నేను బతికేదే పిల్లల కోసం. పొద్దున్న లేచిన కానీ ప్రతిదానికి నేను ఉండాలి ఇద్దరికి అనుకుంటాను. కొంచెంసేపు నేను లేట్గా లేస్తే ఏంటి సంగతి అని నేనే లేపాలి, నేనే పంపించాలి వాళ్ళని. ఎవరెక్కడికి వెళ్తారో అక్కడికి. కొంచెంసేపు నేను లేకపోతే వీళ్ళకి అవ్వదు. నేను అసలు లేకపోతే ఏంట్రా భగవంతుడా అని బాధపడతాను. అందుకని పెద్ద బాబుకి సంబంధాలు చూస్తున్నాను. దేవుడు వచ్చి నీకు 100 కోట్లు కావాలా, నీ ప్రాణం కావాలా, మీ అబ్బాయి పెళ్లి కావాలంటే మా అబ్బాయి పెళ్లి గ్రాండ్గా చూసి నేను వెళ్ళిపోతాను దేవుడు అంటాను. నా ప్రేమ నా కొడుకులకి ఇవ్వాలి అర్థమైపోయినా